పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీవారి పాదాల చెదరున్న తిరుపతిలో మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి దీక్ష చేపట్టడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే 5 నిమిషాల క్రితమే దీక్ష ప్రాంగణానికి కరుణాకర్ రెడ్డి చేరుకున్నారు. ఏదైతే దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు కాబట్టి పవిత్రమైన స్థలం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మద్యపానాన్ని కొనసాగించకూడదు అనేది లక్ష్యంతో, ఎందుకంటే దాదాపు 3 నెలల పాటు వార్డు పాటు చేపట్టినటువంటి కరుణాకర్ రెడ్డికి ప్రతి చోట ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. తిరుపతిలో ఖచ్చితంగా ఏదైతే ఉందో మద్యపానాన్ని కొనసాగించకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. ఇందులో భాగంగానే కరుణాకర్ రెడ్డి ఇవాళ దీక్ష చేపడుతున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కరుణాకర్ రెడ్డి ఈ దీక్ష ప్రాంగణానికి చేరుకునే. మీరు చెప్పండి, మీ ఏ ఉద్దేశంతో ఈ ప్రధానమైన డిమాండ్? తిరుపతి అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో మద్యం ఏరులై ప్రవహిస్తోంది. మద్యాన్ని నియంత్రించకపోతే అనేక రకాలైనటువంటి సామాజిక అనర్థాలు కలిగించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఈ ఆధ్యాత్మికత పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నది కనుక తిరుపతిలో మద్యాన్ని నిషేధించాలన్నటువంటిది ఏదో కేవలం నా ఒక్కడి కోరిక కాదు, తిరుపతిలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజల ఆర్తి ఇది. నేను ఎన్నికల్లో నిన్న తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మద్యాన్ని మొదట తిరుపతిలో నిషేధించండి, తిరుపతి పవిత్రతను కాపాడటానికి మీరు కృషి చేయండి అని మహిళల అందరూ కూడా ఆక్రందన వెల్లబుచ్చటం జరిగింది. అందుకోసమనే ఆ మహిళల ఆకాంక్ష మేరకు తిరుపతి పట్టణంలో మద్యాన్ని నిషేధించాలన్నటువంటి ఆలోచనతో నేను నిరాహార దీక్ష కూర్చోవటం జరిగింది. అంటే ప్రభుత్వం వైపు సానుకూల స్పందన రాకపోతే మీరు భవిష్యత్తు కార్యాచరణ? ప్రభుత్వం సానుకూలంగా స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రభుత్వం మనుగడ కొనసాగించటం కష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం నడుచుకోవాలి. తిరుపతి ప్రజలు తిరుపతి అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో మద్యాన్ని నిషేధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మీరు దాదాపు 4 నెలల పాటు వార్డు పాటు చేరిపారు. ప్రతి గడప గడపకు దొరికాయి. ఈ సందర్భంగా మహిళల నుంచి ప్రధానంగా ఎలాంటి డిమాండ్ వచ్చింది? 2 సమస్యలు. ఒకటి మద్యం, 2 మంచినీళ్లు. తిరుపతిలో మంచినీళ్లు దొరకట్లేదు, మద్యం ఏరులై ప్రవహిస్తోంది. ఈ మద్యం కారణంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు ప్రజలు గురి కాబడుతున్నారు. పేరుకేమో పవిత్రత, ఆధ్యాత్మికత ఈ ఉట్టిపడే విధంగా అని మాటలు చెప్తారు. ఆచరణలో మాత్రం మిగతా పట్టణాలతో పోలిస్తే తిరుపతి పట్టణంలో అతి ఎక్కువ మద్యం దుకాణాలు ఉన్నాయి, బార్లు ఉన్నాయి. ఈ బార్ల ద్వారా, ఈ మద్యం దుకాణాల ద్వారా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు అన్నటువంటి అభిప్రాయం ప్రజలందరిది. అందుకే మద్యాన్ని నిషేధించాలని కోరుకుంటున్నారు. వందలాది మంది అభిమానులు అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వచ్చారు. ముఖ్యంగా జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి గారు చెప్పండి సార్, మీరు ఎలాంటి సంఘీభావం జరుపుతున్నారు? ఈరోజు పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు మన గడప గడప కార్యక్రమంలో 293 మంది ఎమ్మెల్యేలలో ఈ విధంగా ఎమ్మెల్యే ఉండాలని నేను నడుచుకుంటానని ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయిన కరుణాకర్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలో మద్యపానం పైన నిషేధించాలని వారు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. ముఖ్యంగా మహిళా లోకం అంతా కూడా మద్యపానాన్ని నిషేధించాలని వారిని కోరారు. వారు ఫస్ట్ నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం ఇది. ప్రజల కోరిక మేరకు మహిళల యొక్క ఆశాజ్యోతిగా జగన్మోహన్ రెడ్డికి మహిళలు ఆశీర్వదించి మన కరుణాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిన దానికి మొట్టమొదటి కార్యక్రమం, మంచి కార్యక్రమం తీసుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎటువంటి కష్టాలు వచ్చినా గానీ కరుణాకర్ రెడ్డి అందరికన్నా మంచి ఉత్తముడని నాయకత్వం వహించినాడు. ఉత్తమ ఎమ్మెల్యేగా కూడా పేరు తెచ్చుకుంటారు. నారాయణ స్వామి కూడా సూటిగా చెప్తున్నది ఉంటుంది, ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా కరుణాకర్ రెడ్డి దీక్ష చేపట్టారు. ఇది ఖచ్చితంగా ఏదైతే ఉందో ప్రభుత్వం కూడా స్పందించి ఖచ్చితంగా తిరుపతిలో మద్యపాన నిషేధించాలనేసి కోరుతున్నాయి. ఇక్కడ చాలా మంది కూడా సంఘీభావం తెలిపినారు. మీరు చెప్పండి, ఇవాళ మీరు ఎలాంటి సంఘీభావం తెలుపుతున్నారు? కరుణాకర్ రెడ్డి గారు ఎన్నికల ముందు తిరుపతి పట్టణంలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరి ఓటర్తో కలిశారు. అతను ప్రజల పక్షాన ఎన్నుకున్న నాయకుడు కాబట్టి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి ఆయన ఈ రోజు మద్యపాన నిషేధం ఈ పుణ్యక్షేత్రంలో మద్యాన్ని నిషేధించాలని దీక్ష చేయడం చాలా హర్షదాయకము. మేమందరం ఆయన్ని సంఘీభావం తెలుపుతున్నాం.